ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటి వరకు మనం గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం యువకులందరినీ మందుకు ఈ విధంగా బానిసలు చేసిన పరిస్థితి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి ఈ మందు విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో వారన్నింటినీ దూరం చేయాలంటే ఆటలను ముందు పెట్టాలి, గేమ్స్ను పెద్ద ఎత్తున తీసుకురావాలన్న ఉద్దేశంతో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ కప్ 2024 ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని వెంటనే సిరియాతో కానీ మారిషస్తో కానీ మాట్లాడి ఇక్కడ మా ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు దీని మీద పూర్తి దృష్టి, ఫ్యాట్స్ పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏర్పాటు చేయడం. దీనికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజే కాదు, ఈరోజు ఈ స్టేడియం ఈ 10 సంవత్సరాల్లో మొత్తం ఎక్కడిదక్కడ నిర్వీర్యంగా పడిపోయింది. ఈరోజు ఈ స్టేడియం మొత్తాన్ని ఈరోజు చూసి ఎంత అందంగా తయారు చేయగలుగుతాం. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే 16 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఇంటర్నేషనల్కి ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయకూడదో ఆ విధంగా ఏర్పాటు చేస్తేనే ఇక్కడికి మ్యాచ్ వస్తుందంటే 16 కోట్స్ బడ్జెట్తో ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం. న్యూ 18,500 సీట్లను ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మొత్తం టోటల్ ఎంటైర్ ఈ ఏరియా ప్రాంతం కూడా మొత్తం చెట్లతో నిండిపోయింది. వాటన్నింటినీ క్లీన్ చేసి ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 జరుగుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గత రాబోయే రోజులు ఈరోజు ఇండియా వర్సెస్ మారిషస్ నడుస్తాం. 6th రోజు మారిషస్ వర్సెస్ సిరియా, 9th రోజు ఇండియా వర్సెస్ సిరియా నడుస్తాం. రాబోయే రోజుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తారీఖు సీఎం కప్ కూడా స్టార్ట్ చేయబోతుంది. అంటే ప్రతి గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున గేమ్స్ సైడ్ వాళ్ళ దృష్టి మరల్చాలా, ఈ మందు కానీ ఈ మత్తు పదార్థాల సైడ్ వాళ్ళ దృష్టి పోకూడదన్న ఈక్వేషన్తోనే మొత్తం విద్యార్థులను కానీ యువకులను కానీ గేమ్స్ సైడ్ తిట్టే దశలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ రోజు వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ మనం అందరూ చూస్తూనే ఉంటారు, ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడక్కడ కూడా అన్ని బార్గేట్లతో పాటు విఐపి గేట్స్ ఎక్కడికి పోవాలి, వివిఐపి ఎక్కడికి పోవాలి, రూట్ మ్యాప్ ఎట్లా, జనరల్ స్పోర్ట్స్ మెన్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి రావాలని అన్ని కూడా ఏర్పాట్లు జరిగినాయి. దాంతోపాటు ఇప్పుడు అన్ని విఐపి సంబంధించింది ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఫుట్బాల్ సంబంధించినటువంటి క్రీడా అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క లెవెల్లో మొత్తం 18,500 సీట్లను ఏర్పాటు చేసినాం. చాలా మంది ఫుట్బాల్ ప్రియులందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. ఆల్మోస్ట్ మ్యాచ్ కంప్లీట్ అంటే గ్రౌండ్ మొత్తం టోటల్ ఫుల్ గా ఉంది. బేసిక్గా హైదరాబాద్ అనుకుంటే గత 10-15 సంవత్సరాలు ఫుల్ ఈక్వల్ స్టేడియం ఉంది. ఏ మ్యాచ్ జరిగినా ఫుల్ క్రౌడ్ అనుకుంటాను. ఆల్మోస్ట్ 15,000 క్రౌడ్ సీట్లు అయితే 18,000 సీట్లు ఫుల్ అయితే పరిస్థితి. కాకపోతే ఫుట్బాల్ మనకు కదా నిర్వీర్యం చేసేస్తున్నారు కదా. గతంలో 6 మంది ఫుట్బాల్ ఛాంపియన్స్ ఉన్నారు ఇక్కడ నుంచి, ఒలింపిక్స్ పోయిన ఫుట్బాల్ ఇక్కడ నుంచి. అటువంటిది ఈరోజు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫుట్బాల్ అనేది ఇక్కడ ఏది లేదు, అది నిర్వీర్యం చేసేది. కొత్తగా మళ్ళీ మొదలు పెట్టినాం. ఈరోజు మళ్ళీ అదే ఒకటో ఏకం నుంచి మొదలు పెట్టినటువంటి రోజు పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ మూడు మ్యాచ్లకు రాబోయే రోజుల్లో కూడా ఫుట్బాల్ని ఎక్కువ మటుకు తెలంగాణ మనం క్యాప్చర్ చేస్తున్న విధంగా ముందుకు పోవాలని ఆలోచన ఉన్నా. దాంతోపాటు అన్ని క్రీడలను కూడా ఏదాన్ని కూడా తక్కువ చేయకుండా ఈరోజు ఈ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ పెట్టాం. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ కానీ జనవరి మార్చ్ వరకు ఈ స్విమ్మింగ్ కూడా ఇంటర్నేషనల్ తీసుకురావాలనుకుంటున్నాం. హాకీ నేషనల్ లెవెల్ మ్యాచెస్ పెట్టాలనుకుంటున్నాం. ఒక్కొక్క అంశం మీద ముందుకు పోతాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి స్పోర్ట్స్ ని తెలంగాణలో ఒలింపిక్స్ కి తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ కొట్టే దిశగా ఈరోజు తెలంగాణలో విద్యార్థులను యువకులను తయారు చేయబోతుంది.